వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకునేలా గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన స్థానిక పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఏడాది కాలంలో గోదావరి పుష్కరాల పనులను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, నాయకులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పరిశ్రమల తరపున ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక గ్రామ పంచాయతీలు నిధులు కోరినప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే నిధులను ప్రత్యేకంగా పుష్కరాల నిర్వహణకు వినియోగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నిధుల ద్వారా పుష్కరాల ప్రాంతాల్లో పరిశుభ్రత, పచ్చదనం, కాలుష్య నియంత్రణ చేపట్టే విధంగా పరిశ్రమలు సహకరించాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేను పరిశ్రమల తాలూకు కష్టనష్టాలు తెలిసిన వాడిని, పరిశ్రమల క్షోభ తెలిసిన వాడిగా మీకు వెన్నంటి ఉంటాను, తోడ్పాటు అందిస్తానని డిప్యూటీ సీఎం పరిశ్రమల ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల ప్రతినిధులు కోరిన సమస్యలకు తప్పకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇస్తూనే పరిశ్రమల అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భక్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుల జోగేశ్వరరావు, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేవలం రాజమండ్రి కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలు క్లోజ్ అయిపోయింది కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. యాక్చువల్గా అందులో 20% ఎంప్లాయీస్ మేమే సూర్యారెడ్డి గారు సార్ అలాగే ఎందుకు ఆపారు? ఈ 1 మిలియన్ పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పుష్కరాలు దాంట్లో జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించి బతికినే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి, 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారంలో ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ ఇక్కడ రీచ్ అవుట్ టు మీ పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షితం అవుతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలుసుకోవాలి. పరిశ్రమలు స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభపడాలని తెలుసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మీకు తోడ్పాటు అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థానికాడి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. బట్ ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే, డెల్టా పేపర్ మిల్ మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. నిజంగా స్నానం చేయాలి, ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూ ఉండాలి. కానీ 15 ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. సేఫ్గా హ్యాపీ ఆంధ్ర పేపర్లో భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా కనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు
work out together for a proper solution. Thank you, sir. Thank you very much and good day.